సరస్సుల నీరు ఉప్పగా ఉండదు, కానీ సముద్రంలో నీరు మాత్రం ఉప్పగా ఉంటుంది. ఎందుకు? సముద్ర నీటిలో ఉప్పు ఉండడం వెనక రెండు కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వన్, నదులు భూమిపైన ఉన్న సిరలు ఖనిజాలను కోతకు గురి చేస్తాయి. ఈ సిరలలో సోడియం క్లోరైడ్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి. నదుల ద్వారా ఈ ఖనిజాలన్నీ సముద్రంలో కలుస్తాయి. ఈ ప్రక్రియ లక్షల సంవత్సరాలుగా జరుగుతోంది. కాబట్టి సముద్రంలో ఉప్పు సాంద్రత క్రమంగా పెరిగిపోయింది. నదుల వల్లే సముద్రపు నీరు ఉప్పగా మారుతుంది కదా, మరి నదుల్లో నీరెందుకు ఉప్పగా ఉండదు అనే సందేహం వస్తుంది. సముద్రంలోని నీరు సూర్యుడి వేడి వల్ల ఆవిరై మేఘాలుగా మారుతుంది. ఈ ప్రక్రియలో నీరు మాత్రమే ఆవిరైపోతుంది, కానీ ఉప్పు లవణాలు సముద్రంలోనే ఉండిపోతాయి. దీనివల్ల సముద్రంలో ఉప్పు సాంద్రత క్రమంగా పెరుగుతుంది. ఉదాహరణకు, ఒక గిన్నెలో నీరు ఉప్పు కలిపి వేడి చేస్తే నీరు ఆవిరైపోతుంది, కానీ ఉప్పు గిన్నెలోనే ఉండిపోతుంది. అదేవిధంగా సముద్రంలో ఈ ప్రక్రియ లక్షల సంవత్సరాలుగా జరుగుతోంది. సగటున సముద్ర నీటిలో 3.5% ఉప్పు లవణాలు ఉంటాయి. అంటే 100 లీటర్ల సముద్ర నీటిలో 3.5 కిలోల ఉప్పు ఉంటుంది. నదుల్లో కూడా ఈ ప్రక్రియ జరుగుతుంది, కానీ సముద్రాలతో పోల్చితే అది చాలా తక్కువ. సెకండ్ వన్, సముద్ర గర్భంలో ఉన్న అగ్నిపర్వతాలు కూడా ఉప్పు లవణాలను విడుదల చేస్తాయి. ఈ అగ్నిపర్వతాల నుంచి వెలువడే ఖనిజాలు సముద్ర నీటిలో కలిసిపోతాయి. దీనివల్ల కూడా సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అన్ని సముద్రాలలో ఉప్పు సాంద్రత ఒకేలా ఉండదు. బాల్టిక్ సముద్రంలో ఉప్పు సాంద్రత తక్కువగా ఉంటుంది. మరోవైపు డెడ్ సీ వంటి ప్రాంతాలలో ఉప్పు సాంద్రత సుమారు 33%, అంటే సాధారణ సముద్రపు నీటి కంటే 10 రెట్లు ఎక్కువ. అందుకే అక్కడ మనం నీటిపై సులభంగా తేలుతాం.